అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత, కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది. వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 63092971. అందరికీ నమస్తే అండి. తిరుమల లడ్డు ఇష్యూ ఇప్పుడు బాగా కాంట్రవర్సీ అయిపోయింది. ఒక సెన్సిటివ్ మతపరమైన అంశంగా మారిపోయింది. సో దాన్ని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు తన నెత్తి మీద తన భుజాన వేసుకున్నారు. ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం, ఈరోజైతే కనకదుర్గమ్మ వారి మెట్లు శుభ్రం చేసి పూజ చేయడం, ఇవన్నీ జరిగాయి. సరే, అవన్నీ ఆయన సనాతన హిందూ ధర్మం వైపు పయనించడం, హిందూ సెంటిమెంట్ని గౌరవించడం, ప్లస్ ఇతర మతాలను కూడా గౌరవించడం, ఆయన వే ఆఫ్ పాలిటిక్స్లో ఆయన వెళ్తున్నారు. అదంతా పక్కన పెట్టేద్దాం. అయితే ఈ ఇష్యూ కాస్త సినీ రంగానికి చెందిన కొంతమంది స్పందించడం, వారికి పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్, డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చేలా ఉండడం, ఇవన్నీ కూడా కాస్త సినీ రంగంలో కాంట్రవర్సీకి దారితీసేలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ దేశంలో ఎక్కడ ఏ సెన్సిటివ్ ఇష్యూ జరిగినా సరే ఆయన స్ట్రైట్గా స్పందిస్తాడు. మేబీ అది కొంతమందికి తప్పు అయి ఉండొచ్చు, కొంతమందికి ఒప్పు అయి ఉండొచ్చు కాక, కానీ ఆయన భావజాలం ఎక్కువగా బీజేపీకి వ్యతిరేక భావజాలం ఎక్కువగా ఉంటుంది ఆయనకు. సో ఆయన ఇష్యూ జరిగిన రోజు తర్వాత రోజు ఒక ట్వీట్ చేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కోట్ చేస్తూ, ప్రకాష్ రాజ్ గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది, విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు? మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అని ఒక ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ గారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విజయవాడలో ప్రెస్ మీట్లో రెస్పాండ్ అయ్యి, ప్రకాష్ రాజ్ తెలుసుకొని మాట్లాడాలి, ఆయనతో పాటు అందరికీ చెప్తున్నా, విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. అలాగే పనిలో పనిగా కార్తీ నిన్న మొన్న ఒక సినిమా ఫంక్షన్లో యాంకర్ ఏమో లడ్డూ కావాలని ఆయన, మరో లడ్డూ కావాలని ఆయన అని అంటే, కార్తీ గారేమో వద్దు, లడ్డూ టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడొద్దు, అది సెన్సిటివ్ టాపిక్ అయిపోయింది అని ఆయన అన్నారు. సో ఆయనకు కూడా అంటే లడ్డూ మీద కొంతమంది జోకులు వేసుకుంటున్నారు. నేను ఒక ఆడియో ఫంక్షన్లో, నేను ఒక సినిమా ఫంక్షన్ నేను చూశాను, లడ్డూ మీద కొంతమంది జోకులు వేసుకుంటున్నారు, ఇది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కార్తీ గారికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. చాలా ఆగ్రహంగా, చాలా ఆవేశంగా, చాలా స్ట్రైట్గా ఆయన వార్నింగ్ ఇచ్చారు. దాంతో కార్తీ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారిని కోట్ చేస్తూ ఒక పెద్ద ట్వీట్ చేసి బహిరంగంగానే క్షమాపణలు కోరారనమాట. సో నేను కూడా అవసరమైతే దీక్ష చేస్తాను, నాకు కూడా భక్తి ఉంది అన్నట్టు ఆయన వెర్షన్ ఏదో ఆయన చెప్పుకున్నారు. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వార్నింగ్ మీద ప్రకాష్ రాజ్ కూడా రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ఆయన రెస్పాండ్ అయ్యి, ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూశాను పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్ను మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి అన్నారు. అంటే ప్రకాష్ రాజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద మాట్లాడతాడు. ఆయన కూడా కాంట్రవర్సీ రైజ్ చేసే టైపే, ఆయన కూడా ఇటువంటి కాంట్రవర్సీస్లో ఆయన ఒపీనియన్ చెప్పే టైపే. అందులోకి యాంటీ భావజాలం ఒక వ్యక్తి కాబట్టి, కొంచెం సెక్యులరిజం టైప్ కాబట్టి ఆయన పెట్టేది ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుద్ది. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రకాష్ రాజ్కి అదే రోజు మంచు విష్ణు కూడా కౌంటర్ ఇచ్చారు. మనం దాని మీద ఎందుకు స్పందించాలి, అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనేటట్టు మంచు విష్ణు అదే రోజు ప్రకాష్ రాజ్ గారిని, ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మీద ఏమన్నాడంటే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ దయచేసి మీరు అంతలా నిరుత్సాహపడకండి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదు, నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో మీ పరిధిలో మీరు ఉండండి అని మంచు విష్ణు చెప్పాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, మా ఎన్నికలు జరిగినప్పుడు దాదాపుగా 2 ఏళ్ల కిందట అనుకుంటా మా ఎలక్షన్స్ జరిగాయి కదా, అప్పుడు ప్రకాష్ రాజు మంచు విష్ణు తలబడ్డారు. అప్పుడు ప్రకాష్ రాజ్కి పరోక్షంగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది.
నాగబాబు గారు డైరెక్ట్గా సపోర్ట్ చేశారు అండ్ చిరంజీవి గారు బ్యాక్ అండ్ సపోర్ట్ చేశారు. ఈ మంచు ఫ్యామిలీ మొత్తం గెలిచారు. ఆ ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ గెలిచారు. సో ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేసరికి మంచు ఫ్యామిలీ ఏమో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా, ఈయన ప్రకాష్ రాజ్ గారేమో పవన్ కళ్యాణ్ గారి భావజాలంకి కాస్త వ్యతిరేకంగా. ఎందుకంటే మా అసోసియేషన్ వేరు, సినిమా రంగం రాజకీయం వేరు, బయట రాజకీయం వేరు. సో బయట రాజకీయం వచ్చేసరికి ఎవరి వ్యక్తిగత భావజాలం వాళ్ళకు ఉంటుంది. సినీ రంగానికి వచ్చేసరికి ఎవరి అవసరం, ఎవరి పదవులు వాళ్ళకు ఉంటాయన్నమాట. ఇదంతా అంటే ఎప్పుడు ఏ రంగు పొలుముకుంటుందో చెప్పలేం. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ లడ్డూ విషయంలో స్పందించాల్సిన అవసరం లేదు. సినీ రంగంలో స్పందించినా సరే వాళ్ళు అంటే మేబీ ఇటువంటి సెన్సిటివ్ విషయాల్లో వాళ్ళు దాదాపుగా వేలు పెట్టరు. ఒకవేళ వేలు పెట్టినా విచారించండి, చర్యలు తీసుకోండి, నిజానిజాలు తేల్చండి, బాధ్యులను విడిచిపెట్టొద్దాం అన్నంత వరకు ఊరుకుంటారు తప్ప మతాల గురించి, కులాల గురించి ఇటువంటి అంశాలు మాట్లాడరు. కానీ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం, దానికి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇవ్వడం, ఇదంతా కూడా కంటిన్యూ అవుద్ది, ఎక్కడితో ఆగదు. ప్రకాష్ రాజ్ గారు కూడా ఆపే టైప్ కాదు. ఆయన కూడా ఖచ్చితంగా దీన్ని మరింత ఇష్యూ చేసే అవకాశాలే ఉంటాయి. థ్యాంక్ యూ.